సామెతల గ్రంథం 24వ అధ్యాయము మొదటి మాటను మనం చదువుదాం ఒకసారి. దుర్జనులను చూచి మత్సరపడకుము, వారి సహవాసము కోరకము, వారి హృదయము బలాత్కారము చెయ్య యోచించును, వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును. చాలండి. మూడవది ఏంటంటే, దుర్జనులతో దుష్ట క్రియలతో చేసే వారితో నువ్వు సహవాసం చేయకు. అందుకే కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నీవు దుష్టులతో దుర్జనులతో చెడ్డ వారితో నువ్వు స్నేహం చేయమాకు. చెడు తిరుగులు తిరిగే వాళ్ళతో నువ్వు సహవాసం మానేయ్. ఎక్కడ పడితే అక్కడ తిరిగే వాళ్ళతో సహవాసం మానేయ్. అలాంటి వారితో నీ జీవితం ఎప్పుడు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎంత గొప్ప వాళ్ళంటే, ఎవరైనా ఏదైనా నిజాలు చెబితే అసలు నచ్చదు. అయినా నువ్వు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదురా, నువ్వు ఇట్లా తప్పుడు పనులు చేస్తా పోవడం కరెక్ట్ కాదురా, ఈ పని మానుకో, ఈ సహవాసం మానుకో, మంచిదని చెప్తే ఆ మాటలు మనకు ఎంత కష్టంగా ఉంటాయో. ఎప్పుడైతే అన్నీ పోగొట్టుకొని నడిదారులు వచ్చి పడిపోతామో అప్పుడు మన మాటలు చెవిన పడతాయి. దుర్జనులతో సహవాసం చేయకు. తప్పిపోయిన కుమారుడు వేశ్యలతో వ్యాపారం చేశాడు, తిరిగాడు, చెడ్డ సహవాసాలు తిరిగాడు. ఏమయ్యాడు? అంత ఆస్తిని పోగొట్టుకొని చివరికి పందులు మేపే దగ్గరికి వచ్చాడు. పందులకు కాపలా గాయడానికి అంత స్థితికి వచ్చాడు. నువ్వు కూడా దుర్జనులతో దుష్టులతో తిరగడం మానేయ్. వెకిలి నవ్వులు నవ్వే వాళ్ళతో తిరగడం మానేయ్. ఇతరుల మీద ఎప్పుడు కూడా ఆడిపోసుకునే వాళ్ళతో దగ్గర కూర్చోమాకు. వాళ్ళతో సహవాసం మానేయ్. వాళ్ళతో ఎప్పుడైతే నువ్వు సహవాసం మానేస్తావో నీ జీవితం ఆశ్చర్యకరంగా దీవెనకరంగా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, అలాంటి స్థితి నీకు అవసరత లేదు, అలాంటి బ్రతుకు నీకు అవసరత లేదు. దుర్జనుల దగ్గరికి నువ్వు వెళ్ళకు, దుష్టుల దగ్గరికి నువ్వు పోవకు. వాళ్ళు కీడు తడిపెట్టేవారు. వారి మాట ఎలా ఉంటుందంటే, ఇదిగో కత్తికి విషము పట్టించినట్టుగా ఉంటుంది. విపరీతమైన చెడ్డ ధోరణితో నడుచుకుంటారు. నిన్ను ఎక్కువగా బాధ పెడతారు, నిన్ను ఎంతో ఏడిపిస్తారు, ఎంతో రుష్టుగా బాధ పెట్టేస్తారు. దయచేసి అలాంటి స్థితి కనుక ఉంటే దయచేసి ఈరోజు మానే. దుష్టులతో నీకు కుదరదు. దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవాక. సహవాసం నడవాక. వాళ్ళతో సహవాసం ఎందుకు సహవాసం? మంచి మాటలు చెవిన పడతాయా చెప్పండి? మా పిల్లలు అజయ్కి దేవరాజుకు వాళ్ళకి మంచి మాటలు చెవిన పడతాయా? పడవు. ఎందుకు? రే పాన్ జీన్స్ వేసుకోవాకు అంటే చినిగిపోయినది వేసుకోవాకు అని చెప్తాం. ఆ మాటలు వాళ్ళకి నచ్చవు. రే బండ్లు ఎక్కువ తిరగగాకున్నానా అని చెప్తాం. ఆ మాటలు నచ్చుతాయా? నచ్చవు. అందరితో ఎక్కడి పడితే అక్కడి తిరగాకు, పెద్దల దగ్గర కూర్చోవాకని చెప్పి నచ్చుతాయి ఆ మాటలు? నచ్చవు. ఏం నచ్చుతాయి అంటే, సెల్ ఫోన్ ఒత్తుకుందామా, ఫ్రీ ఫైర్ గేమ్ ఆడదామా అంటే నచ్చుతాయి. బండిలో తిరుగుదామా అంటే నచ్చుతాయి. ఈ ఊరు కాకుండా వేరే ఊరికి వెళ్ళిపోదామా అంటే అలాంటి మాటలు బాగా. అంటే చెడ్డ పనులకు ఉన్నంత ఆసక్తి మంచి పనికి ఉండదండి. మంచి మాట చెవిన పడదు. వాళ్ళిద్దరిని కాదు, అందరికీ, పెద్దోళ్ళు కూడా. మంచి ఆలోచన నిన్ను మంచి సత్ప్రవర్తన కలిగిన స్థితిలోకి నడిపిస్తుంది. చెడ్డ ఆలోచన నిన్ను మరింత కిందికి దిగజారిపోయేలాగా చేస్తుంది. ఎవరితో నీకు సహవాసం? చూద్దాం మరొక మాటను కూడా. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుదాం నాన్న. కోపచిత్తునితో సహవాసము చేయకుము. కోపచిత్తునితో నువ్వేం చేయకూడదంట? సహవాసం చేయకు. కోపిష్ఠులతో సహవాసం చేస్తే ఏమవుతుంది? చదవాలి. క్రోధము కలిగిన వానితో పరిచయము కలిగి ఉండకుము. క్రోధం కలిగిన వాళ్ళతో మనకు పరిచయాలు కావాలి. రే ఈ ఊర్లో ఒక పెద్ద రౌడీ షీటర్ ఉన్నాడు, వానికి నాకు సహవాసం ఉంది, వానికి నాకు సహవాసం.
పెద్ద రౌడీ షీటర్తో నీకేం సహవాసం? చెప్పండి, ఏంటి సహవాసం ఏంటి నీకు అతనితో? కోపిష్టోళ్ళతో ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడుతుంటే ఎందుకు కోపపడతారో కూడా వాళ్ళకే తెలియదు. అంతే, నేను అంతే, నేను అంతే, నేను అంతే ఎందుకుంటావు? ప్రభు అంటే ఆ కోపిష్టోళ్ళ కాడికి పోనే అసలు వద్దు, వాళ్ళ దగ్గర దూరగాకు, వాళ్ళ దగ్గరికి పోమాకు. కోపిష్టిలతో నువ్వు సావాసం చేయకు. వాడు కోపం ఎక్కువైతే ఏమైపోతాడంటే నిన్నే చంపేస్తాడు వాటం పడితే. అంతే కదండి, కోపం ఎక్కువైతే ఏం చేస్తాడు? నిన్నే చంపేస్తాడు. గడిచిన కాలంలో ప్రొద్దుటలో ఏం జరిగింది? ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర వాళ్ళమ్మ గవర్నమెంట్ టీచర్ త్రాగుడు మానుకొనాయనా అని రోజు చెప్తుండేదంట. ఆదివారం వాళ్ళ నాన్న లోపల పెట్టి గడబెట్టేసి వాళ్ళమ్మను కొట్టి కొట్టి చంపేశాడు. ఎందుకు? కారణం ఏంటి? నా త్రాగుడు మానుకోమన్నది, నాకున్న అలవాట్లు మానుకోమంటుందని ఎంత చెప్తున్నా అర్థం కాకుండా వాళ్ళమ్మ మాటలను కోపతనంగా తీసుకుపోయి ఆ కోపంలో వాళ్ళ తల్లినే చంపాడు. కోపిష్టంతో సావాసం చేయకు. వాడు ఉన్నంతసేపు ఉండి నీ మీదకే తిరగబడతాడు. వాడు నాగుబాం లెక్క, ఎవరినో కాటేస్తాడంటే నిన్ను కాటేస్తాడు వాడు. అందుకే చూడండి, కొంతమంది కోపిష్ఠులకు ఎవడు స్నేహితుడు. కారణం ఏంటి? వాడిని కోపం వల్ల వాడే నష్టపోతాడు. ఇప్పుడు అర్థం కాదు వాడికి. వాక్యం ఏంటో తెలుస్తుందా? కోపపడుడి కానీ పాపము చేయకూడదు అంటే కోపానికి ఒక అర్థం ఉండాలా. నీ కోపానికి ఒక అర్థం ఉండాలా. ఎందుకు? అర్థపర్థం లేని కోపం ఎందుకు నీకు? నువ్వు కోపపడుతున్నావంటే దానికి ఒక అర్థం ఉండాలా. ఈరోజు ఎందుకు వస్తుందో కోపం అర్థం కాదు. ఏ విషయంలో కోపపడుతున్నావు? మంచి విషయంలోనా చెడ్డ విషయం? 24 గంటలు నీకు కోపం ఎందుకు? ఎవరైనా ఏం చెప్పినా కోపమే, నిలుచున్నా కోపమే, తిట్టినా, నడిచినా కోపమే, మాట్లాడినా కోపమే, ప్రతి దానికి కోపం. అందుకే వాక్యం అంటుంది, అయ్యా ఆ కోపిష్ఠులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనుషుల సహవాసం చేయకూడదా? అయ్యో చెయ్యాలా. మనుషులతో కొంతమంది ఏమనుకుంటారంటే, నాకు ఎవరి స్నేహం వద్దు, నేను ఎవరితో కలసను, నేను ఒంటరి పక్షిని, నేను రెక్కలు ఎగురుకొని పోతానని అనుకుంటారు. ప్రభు ఏం చెప్పాడు? ఒకరికొకడు ప్రేమ కలిగి ఉండండి, ఒకరు ప్రార్థన చేయగలండి, ఒకరి అపరాధములు ఒకరు ఒప్పుకోండి. అంటే పక్కవాడు ఒకడు కావాలా వద్దా? కావాలి. నిన్ను వలే నీ పొరుగువాడిని దేవుడు ప్రేమించమన్నాడు. అంటే పక్కనోడిని ప్రేమించకపోతే నీవు చూడని దేవుని ఎలా ప్రేమిస్తావు? పక్కనున్న మనిషిని నువ్వు హక్కును చేర్చుకోలేనప్పుడు నీ కంటికి కనపరాని దేవుని ఎలా చేర్చుకుంటావు? కొంతమంది గీత గీసుకొని ఉంటారు, నా దారి ఇంతేనండి, నేను ఎవరి దగ్గరికి పోనండి, ఎవరి ఇండ్లు తొక్కనండి, నీ ఇంటికాడికి కూడా వస్తాడమ్మా. కొంతమంది ఒకరోజు ఈ మాట అడిగా, వేరే వాళ్ళు చనిపోతే వాళ్ళ జ్ఞాపకార్థ గుడికి పిలిచారు, భోజనం పెడతారు కదా. భోజనం తినమంటే నేను ఎవరి దానికి పోను, ఎవరి దానిది నేను తిననే. రేపు నువ్వు చచ్చిపోతే ఎవడు తింటాడు నీది? చెప్పండి, ఎవడన్నా తింటాడా? ఎవడు నీది ముట్టడు. అర్థమవుతుందా? ప్రేమ కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఒకరికొకరు ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాల. నేను ఇంతేనండి, నేను హైబ్రిడ్ పిల్లనండి, నేను చాలా రేర్ అండి, నేను ఎవరిని కలసనండి. ఎవరితో కలవవా? మరి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడయ్యుండి దాసుని స్వరూపముగా తన్ను తాను తగ్గించుకొని సుంకరుల దగ్గరను పాపుల దగ్గరను కూర్చొని ఉన్నాడే, ఆయన నీతో ఎందుకు సహవాసం చేయాలి? ఏంటి నీలో ఉన్న గుడ్ క్యారెక్టర్? పేతురో, నువ్వు ఎవరివి? చేపలు పట్టుకునేవాడివి, నీతో నాకేంటి సహవాసం అనుకున్నాడా? యూదా ఇస్కారియోతు, నువ్వే నన్ను అప్పగించేది, నీకు నాకు సహవాసం ఏంటి అనుకున్నాడా? చెప్పండి. జక్కయ్య పొట్టివాడు, అందరి దగ్గర డబ్బులు రాబట్టేవాడు, అన్యాయస్తుడు, నేను మీ ఇంట్లోకి రావడం ఏంటి? చెప్పండి, అవసరమా?
పాపాత్మురాలైనటువంటి ఒక తల్లి వచ్చి కాళ్ళు మొక్కుతున్నప్పుడు ఆ తల్లిని దేవుడు ప్రేమించాడు. ఆమెతో దేవునికి సావాసం ఏంటి? అందరు వెళ్ళిపోయారు. యాకోబు బావి కాడ కూర్చొని సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు సమరయ స్త్రీతో దేవుడి యొక్క సహవాసం? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమెతో దేవునికి ఏంటి సావాసం? అసలు దేవుడు మనల్ని ప్రేమించడం అనేది మన జీవితానికి ఆశీర్వాదం. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని చూడడం అనేటువంటిది అంత గొప్ప విషయమో తెలుసా? ఎంత గొప్ప విషయం తెలుసా? నువ్వు నీ తండ్రిని ప్రేమించలేవు, నీ భర్తను ప్రేమించలేవు, నీ పక్కన కూర్చున్న విశ్వాసిని ప్రేమించలేవు. ఎందుకు నీకు అలాంటి జీవితం? మందిరంలోకి వస్తాం, ఆమె కుడి పక్కన కూర్చుంటే ఏమో ఎడం పక్కన కూర్చుంటుంది. వాళ్ళకి అవసరం ఉంటే ఇద్దరు పక్కన కూర్చుంటారు. సహవాసం అనేది ఎలా ఉండాలి అంటే అవసరాలకో అక్రతలకో కాదు. ఒకరితో మనం సహవాసం చేస్తే అతనిలో ఉన్నటువంటి చెడ్డ లక్షణాలను కూడా మనం ప్రేమించగలిగిన మనస్సు మనలో ఉండాలి. దట్ ఈస్ ద క్యారెక్టర్. ఇది కావాలి. అతడు కోపిస్తే కానీ అతడు కోపిస్తుడు, కానీ నువ్వు శాంతపరుడై ఉండాలి. అతని కోపాన్ని కూడా భరించగలిగినటువంటి శాంతం నీలో ఉండాలి. అంతే కదండి అమ్మ? ఒకసారి ఆలోచన చేయండి. ఒక ఇండ్లు ఫైర్ అయిపోయి అంటే తగలబడిపోయి ఆ ఇండ్లు అంతగా తగలబడిపోతున్నప్పుడు ఆ ఇండ్లను ఆర్పడానికి అంతే నీరు, అగ్గి జ్వాలలను ఆర్పాలంటే ఖచ్చితంగా ఏం కావాలి? నీళ్లు కావాలి. అంతేనా? రైట్. ఆ నీళ్లు లేకపోతే ఆ అగ్ని ఆరిపోదు. ఒకడు కోపిష్టి, నువ్వు శాంతపరుడివి కదా, బ్యాలెన్స్ అయిపోద్ది. ఒకరోజు ఒక ఎద్దుల బండి యజమానుడు ఏం చేశాడంటే 2 ఎద్దులను కొన్నాడు. ఆ ఎద్దులలో ఒక ఎద్దు యమకిలాడి, ఒక ఎద్దు ఏమో చాలా సాత్వికమైనదంట, చాలా సాత్వికమైనది. ఈ యమకిలాడి కలిగినటువంటి ఎద్దు ఏం చేస్తుందంటే ఎద్దల బండిని లాక్కుంటూ పోయేదంట వేగంగా. అటు పక్కన ఎద్దుకు బాగా భారం పడేదంట. ఇదేంటిది, ఎప్పుడు చూసినా నన్ను లాగేస్తుందని. కొంతకాలానికి ఆ కిలాడి అంటే బాగా వేగంగా వెళ్ళిపోయే ఆ ఎద్దుతో పాటు ఇది సమానంగా శాంతంగా పరిగెత్తడం నేర్చుకుందో అప్పుడు ఎద్దల బండి 2 సమానంగా పోతున్నాయి. నీ భర్త కోపిస్తే కానీ నువ్వు క్వైట్ ఆపోజిట్లో ఉండాలి. అర్థమవుతుందా? నీ భర్త ఆశపరుడు కానీ నువ్వు కూడా శాంతపరుడివిగా ఉండాలి. శాంతమ్మ అని పేరు పెట్టుకునేంత మాత్రాన నీకు శాంతము నిజంగా ఉండాలి. అర్థమవుతుందా? నీ పేరు శాంతమ్మ అంటే నువ్వు శాంతంగానే ఉండాలి. అక్కడ శాంతంగా ఉంటున్నావు, ఎక్కడ నిమ్మలంగా ఉంటున్నావు? చూడండి, నువ్వు కోపపడి అటుపక్క వాళ్ళు కోపపడి, నేను ఏదైనా ఒక విషయంలో క్లారిటీగా చెప్తున్నప్పుడు కొంతమందికి నచ్చదు. నాతో చాలామంది వదిలేసిపోతారు. ఎందుకు వదిలేసిపోతారంటే నా మాట అంతే, వాడికి నచ్చినట్టు నేను ఉండను, నాకు నచ్చినట్టుగానే నేను ఉంటాను. మంచో చెడో ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. మంచో చెడో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. చెప్పలేదనుకో వాళ్ళు ఈరోజు ఏమనుకుంటారంటే ఈరోజు బాగుంటుంది, కానీ ఏదో ఒక రోజు మన దగ్గరికి తిరిగి వచ్చి ఏమంటారంటే ఆ రోజు నువ్వు ఎందుకు చెప్పలేదు అంటే నా దగ్గర నువ్వు నటించావంటారు. ఆ నటించాల్సిన కర్మ ఏంటి? మనకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తూ పోతుంది. ఈరోజు ఎవరితో నీ సహవాసం తల్లి? చూడండి, మరొక మాటను చూద్దాం. సామెత గ్రంథం 13వ అధ్యాయము, 20 గల మాట చదువుదాం ఒకసారి. జ్ఞానుల సహవాసము చేయువాడు, జ్ఞానులతో సహవాసము చేసేవాడు జ్ఞానము గలవాడగును. ఎంత బాగుంది! జ్ఞానము కలిగిన వాడితో ఏం చేయాలంట? నువ్వు సహవాసం. జ్ఞానం కలిగిన వాడితో నువ్వు సహవాసం చేస్తే నీకు కూడా ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. నువ్వు ఎవ్వరొద్దు, పోయి మూలను కూర్చొని ఉంటావు.
ప్రార్థనలోకి వస్తావు, ఎక్కడ కూర్చుంటావు? మూలను కూర్చుంటావు. ఎప్పుడు ఆ మూలనే ఉండిపోతావు. ఇంకా అర్థమవుతుందా? ఈరోజు రాత్రి ప్లేసులన్నీ మారిపోతాయి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈరోజు రాత్రి ప్లేసులన్నీ మార్చేద్దాం. సహవాసం బాగలేదు, మీ సహవాసం నచ్చట్లేదు. మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించుచున్నారు, అయితే మీకే ప్రతిఫలము దొరకదని తెలిసినా కూడా నేను ఇంతే, నా గీత ఇంతే అంటే అట్టనే ఉండిపోతాను. ఎక్కడ చెల్లని కాగితంలాగా అయిపోతావు. అర్థమవుతుందా? ఎలా ఉంటుందంటే నీ బ్రతుకు రైలు పట్టాల మీ దగ్గర 5 రూపాయల బిల్ల పెట్టిపోతే ఎట్లా పోతుందో అలా ఉంటుంది నీ బతుకు. ఎవరి దగ్గర చెల్లవు. నువ్వు అమ్మగారింట్లో చెల్లవు, అత్తగారింట్లో చెల్లవు, చుట్టాల దగ్గర చెల్లవు. కొంతమంది చూడుకోండి, ఏ పెళ్ళిళ్ళకు పోరు, ఏ సాగులకు పోరు, ఏ బర్త్డేలు, అక్కడికి పోయినా ఈమె చెల్లదు. ఏ ఇంట్లోకి పోయినా కుదరదు. ఈమె ఇంట్లో ఈమె నిమ్మలంగా ఉండదు. చుట్టాలింటికి పోయినా కూడా ప్రశాంతంగా ఉండదు. ఎందుకంటే ఈమె సహవాసం ఈమెకే నచ్చదు. తనకేం కావాలో తనకే జ్ఞానవంతము కలిగిన వాంతును సహవాసం. ఎవరితో సహవాసం? జ్ఞానం కలిగినంత సహవాసం. ఆ జ్ఞానం కలిగినంత నువ్వు సహవాసం చేస్తే నీకు కూడా కొంచెము జ్ఞానం వస్తుంది. చదువు వచ్చినప్పుడు మన పిల్లలు ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే నాలాగే లాస్ట్ బెంచ్లో కూర్చుంటున్నారు కాబట్టి. చదువు వచ్చినోడి పక్కన కూర్చుంటే చదువు వస్తుంది. రే ఇది ఎంట్రో చెప్పురా, కొంచెం నాకు అర్థం కావట్లేదు అంటే వాడు చెప్తాడు. నీకు పాట పాడేది రాదు, పాట పాడని శిలోమ దగ్గర కూర్చుంటే నీకేమొచ్చది? ఉండే నోరు కూడా మూగిదాన్ని అయిపోతావు. పాట పాడే వాళ్ళ దగ్గరికి నువ్వు ఎలా పాడాలి ఏంటి అని నేర్చుకో. మనకు అహం ఉంటుంది. అహం అంటే ఏంటి? నేనేంటి అడిగేది, నేను అడగాలనా వాళ్ళను, నేను చెప్పాలనా వాళ్ళకు. అహం ఎప్పుడైతే ఇక్కడికి ఎక్కుతుందో, ఇక్కడికి వచ్చేస్తుందో అతడు చాలా సమస్యలలో పడిపోతాడు. తల్లి అలాంటి స్థితి మనకు వద్దమ్మా. జాగ్రత్తగా సహవాసం చేసేప్పుడు చాలా జాగ్రత్తగా సహవాసం. మాటి మాటికి నీ పక్కింటోళ్ళ దగ్గరికి పరిగెత్త మాకు, మాటి మాటికి నీ చుట్టాల దగ్గరికి పరిగెత్త మాకు, మాటి మాటికి మీ అమ్మగారింటికి పరిగెత్త మాకు, మాటి మాటికి ఊర్లకు పో మాకు. ఎందుకంటే అవమానపరచబడతాం. నేను ఒక మాట నమ్ముతాను చూడండి. ఒక బిడ్డ మొదటిగా అమ్మగారింటికి పోయిందనుకో, మొదటి రోజు అందరూ పలకరిస్తారు, ఎలా ఉన్నావు, బాగున్నావా, అందరూ బాగున్నారా, ఏంటి విషయాలన్నీ అన్నీ అడుగుతారు, బాగుంటారు. 2వ రోజు పిలుస్తారు, 2వ రోజు పిలిచి నీకు ఇంత కోసంత భోజనం పెడతారు. 3వ రోజు పిలుస్తారు, 4వ రోజు, 5వ రోజు, ఒక వారం అయిపోయింది. 7వ రోజు నిన్ను ఎవరైనా పిలిచి అన్నం పెడతారా? మీ పిల్ల వచ్చి ఇన్నే ఉందే, అక్కడ ఏమన్నా జరిగిందా? నాకు తెలిసి ఈ పిల్ల కోపిస్తుంది, ఏం తక్కువ పిల్ల కాదు ఈ పిల్ల, ఏదో ఒకటి చేసిట్టు, అందుకే కదా, లేకపోతే వారం వరకు ఉండదే, వాళ్ళ ఆయన కూడా రాలేదే, ఎన్నెన్నో మాటలు వచ్చేస్తాయి. అంటే మొదటగా ప్రేమతో పలకరించినటువంటి నీ వాళ్ళే చివరిగా నిన్నేమంటారంటే ఏమి ఇంకా పోలేదే అంటే, ఉన్న సమస్య పోయినా సమస్య. ఎంత మారిపోయిందండి కాలం. గమనించు తల్లి, దయచేసి నువ్వు ఎవరితో సహవాసం చేస్తే నీ జీవితం మార్చబడుతుందో వాళ్ళతోనే సహవాసం చేయి. జ్ఞానం కలిగిన వాళ్ళతో సహవాసం చేయి, జ్ఞానం లేని వాళ్ళతో కాదు. భక్తి కలిగిన వాళ్ళతో నువ్వు తిరుగు, భక్తి లేని వాళ్ళతో కాదు. నీ సహవాసం మంచిది కాదు. నీకున్న చెడ్డ అలవాటు మానుకోలేకపోతున్నావు. ఎందుకు? నువ్వు మంచులతో సహవాసం చేయడంలే, చెడ్డలతో సహవాసం చేస్తావు. అందుకే నీ పద్ధతి మార్చుకోలేకపోతున్నావు. సంపాదించే వాంతో నువ్వు సహవాసం చేస్తే నీకు కూడా సంపాదించాలని ఆశ కలిగి, పోగొట్టే వాంతో నువ్వు సహవాసం చేస్తే వాడు నువ్వు అన్నీ ఉండేటన్నీ అమ్ముకొని పోతారు, అట్నే ఇండ్లు ఇడిచిపెట్టి. పేకాట ఆడేవాంతో సహవాసం చేస్తే నీకు కూడా ఏమబ్బుతుంది? పేకాటే. జూదం ఆడేవాంతో నువ్వు సహవాసం చేస్తే ఏమవుతుందమ్మా? జూదమే. అర్థమవుతుందా? బాగా స్టైల్ కొట్టే వాళ్ళతో సహవాసం చేస్తే ఆ స్టైల్ నీకు కూడా బాగా అందగత్తెలతో సహవాసం చేయాలని కొంతమంది అనుకున్నారు. డబ్బుండేవానికి అందరూ చుట్టాలే,
దరిద్రునికి ఎవరు ఉండరు. దేవుని బిడ్డలారా, నీ సహవాసం ఈరోజు మారాల. నీ సహవాసం ఈరోజు మారాలి. ఎవరితో సహవాసం? యోబు గ్రంథము 22వ అధ్యాయం మొదటి 21వ మాట చదువుదాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం చదువుదాం తొందరగా. 22, 21. ఆయనతో సహవాసము చేసిన ఎడల, గట్టిగా చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. దేవునితో నువ్వు సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం, నీకేమి కలుగుతుంది? సమాధానము కలుగుతుంది. అలాగే నీకు మేలు కలుగు. నీకేం కలుగుతుందంట? దేవునితో నువ్వు సహవాసము చేసిన ఎడల నీకు మేలు కలుగుతుంది కానీ కీడు కలగనే. కోపిష్ఠునితో సహవాసం చేస్తే నీకు నష్టం కలుగుతుంది. త్రాగుడు పోతు వానితో సహవాసం చేస్తే నీకు కూడా అలవాటు అంటుకుంటుంది. జూదమాడేవానితో సహవాసం చేస్తే నీకు కూడా అంటుకుంటుంది. వ్యభిచారితో సహవాసం చేస్తే ఆ వ్యభిచారం నీకు అంటుకుంటుంది. దొంగతో నువ్వు సహవాసం చేస్తే నిన్ను కూడా దొంగ అంటారు. కానీ దేవునితో నువ్వు సహవాసం చేస్తే నిన్ను ఏమంటారంటే దేవుని బిడ్డ అంటారు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవునితో నువ్వు సహవాసం చేస్తే, ఒకప్పుడు నన్ను అనేవాడు కోపిష్టోడు అని, ఒకప్పుడు నన్ను అనేవాడు బీపీ క్యాండిడేట్ అని ఇప్పుడు ఎవడు అనట్లేదే. ఎందుకంటే నా సహవాసము దేవునితో, నా సహవాసం దేవునితో. ఎప్పుడైతే నువ్వు దేవునితో సహవాసం చేయడం ప్రారంభం చేస్తావో ఆటోమేటిక్గా దేవుడు నీ స్థితిగతులన్నిటినీ మారుచునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటావో దేవుడు నిన్ను అంచెలంచెలుగా దీవించునుగాక. ఎప్పుడైతే నువ్వు సహవాసం దేవునితో చేస్తావో దేవుడు నిన్ను సమానంగా ప్రేమిస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యములో ఆదాము మనలో ఒకడి వంటి వాడు అన్నాడు. అంటే దేవుడు సమానముగా ఆదాముతో సహవాసం చేశాడు. ఆదామునుతో సహవాసం చేశాడు దేవుడు, కానీ పోగొట్టుకున్నాడు. ఈరోజు నీవు నేను ఆయనతో అనగా దేవునితో నువ్వు సహవాసం చేస్తే దేవుని కుమారుడు అని పిలుచుకుంటావు, దేవుని కుమార్తె అని పిలిపించుకుంటావు. సొలొమోను స్త్రీలతో సహవాసం చేసి ఏమైపోయాడంటే అన్యుడిగా పిలువబడ్డాడు, విగ్రహారాధికుడైపోయాడు. సంసోన్ ఇదిగో దేవునితో సహవాసము చేయకోకుండా దెలీలాతో సహవాసం చేశాడు. ఫలితం కళ్ళు పీకబట్టాయి. ఈరోజు నువ్వు కూడా లోకంలో ఉన్న వాళ్ళతో ఎవరితో సహవాసం చేస్తావో వారి ద్వారా నీకు నష్టమే. కొంతమంది నిద్రపోతలతో సహవాసం చేస్తారు, వాళ్ళకున్న నిద్ర వీళ్ళకు కూడా అంటుకుంటారు. కొంతమందికి ఆ చర్చికి టయానికి రారు, లేట్ కమర్స్. ఎందుకంటే ఈమె కూర్చొని ముచ్చట పెడతారు. ఉప్మా మీటింగ్ పెడతారు. ఏ మీటింగ్ ఇది? ఉప్మా మీటింగ్ అంటే టైం ఎంత అవుతుందని కళ్ళు కనపరావు. ఆ ఉప్మా మీటింగ్లో మాట్లాడి మా టైం అయిపోయింది చూసుకోలేదు నేనేంటి అని పరిగెత్తుకుంటూ పోయి గబ్బ స్నానం చేసి ఆ తడిసి నీళ్ళతోనే అలాగా చేస్తుంది. భయం లేనితనం. మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ. మనిషికి ఒక మాట గొడ్డుకు. పొద్దున నేను బండిలో పోయాను ప్రార్థనకు. 7:30 కంటే 6:20 6:30కే పరిగెత్తా. ఎందుకు? నేను నిదానంగా నిబ్బరంగా పోతే పోయింది కదా. ఎందుకు? నా సహవాసం దేవునితో సహవాసం చేసేటప్పుడు దేవుని ఆలోచనలు వస్తాయి కానీ మనిషి ఆలోచనలు రావు. నువ్వు లోకములతో సహవాసం చేసే కొద్దీ లోక తలంపులు, లోక అలవాట్లు, లోక అభిరుచులే వస్తాయి కానీ దేవుని అలవాట్లు నీకు రానే. ఎవడితో నీ సహవాసం? దేవునితో ఉండాల, దేవునితో సహవాసం ఉండాల. దేవునితో సహవాసం చేసేవాడు ప్రేమ కలిగి ఉంటాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తాడు. దేవునితో సహవాసం కలిగిన వాడు అన్నిటిని భరిస్తాడు. దేవునితో సహవాసం కలిగిన వాడు పక్కవాడిని గౌరవిస్తాడు. దేవునితో సహవాసం చేసిన వాడు దేవుడంటే భయపడతాడు. దేవునితో భయపడతాడు. ఇన్నేళ్ళ నీ దాంపత్య జీవితంలో నీ భర్తతో కాపురం చేసావు కానీ నీ బుద్ధి మాత్రం మార్చుకోవాలా. సహవాసం నువ్వు చేయబట్టి ఎన్నాళ్ళు అవుతుంది నీ భర్తతో? నీ స్నేహితునితో సహవాసం చేస్తున్నావు, వాడేమో అంచెలంచెలుగా దీవించబడ్డాడు.
నువ్వేమో పాతాళానికి దిగిపోతున్నావు. నీ భర్త ముందుకు పరిగెడుతున్నాడు ఎద్దులాగా, నువ్వేమో గొడ్డులాగా వెనకల పడిపోతున్నాడు. నీ భార్యమో నీ కోసం, నీ కుటుంబం కోసం కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తుంది. నువ్వేమో నీ భార్యతో సహవాసం చేయకుండా మరొకరితో సహవాసం చేస్తుంది. ఇట్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ థింగ్. ఇది మంచి పద్ధతి కాదు తల్లి, దయచేసి మానుకోవాలి. మన సహవాసం ఎప్పుడైతే దేవునితో ఉంటుందో ఆటోమేటిక్గా మన స్థితి మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు నాకు చదువు రాదనేవారు. నాకు చదువు రాదు, నిజంగా నేనే ఒప్పుకుంటాను. మంచి ఇప్పుడు భలే జ్ఞానవంతుడు అయ్యాడంట. నాకంత జ్ఞానం నాకెక్కడ ఏడిచింది? నాకంత జ్ఞానం ఎక్కడ ఏడిచింది? నాకు లేదే. అని దేవునితో ఎప్పుడైతే సహవాసం చేయగలిగాను, ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆ జ్ఞానం దేవుడు నాకు కొంతగా నేర్పిస్తూ వచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావమ్మా? ఎవరితో సహవాసం చేస్తున్నావు? యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఎంతమందికి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు? అందరూ ఫ్రెండ్షిప్ బ్యాండ్లు ఉంటాయి, చేతికి కట్టుకొని ఉంటారు ఫ్రెండ్షిప్ డే వస్తే. ఎంతమంది? చాలామంది కట్టుకున్నారా లేదా? కట్టుకో ఉంటారు. కొంతమంది చేతికి బ్యాండ్లు వేసుకో ఉంటారు, లేదా విషెస్ అని చెప్పింటారు. మీ బెస్ట్ ఫ్రెండ్ నుండి నువ్వేం నేర్చుకున్నావు? ప్రతి వ్యక్తిలో ఒక మంచి గుణం ఉంటుంది, ఒక చెడ్డ గుణం. ప్రతి ఒక్క వ్యక్తిలో మంచి గుణం ఉంటాయి, చెడ్డ గుణాలు ఉంటాయి. అతనితో నువ్వు సహవాసం చేసినప్పుడు అతని దగ్గర నుంచి నువ్వేం తీసుకోవాలా? మంచి నేర్చుకో. నా దేవుడు గొర్రెలకు మంచి కాపరి. చెప్పు స్తోత్రం గట్టిగా, హల్లెలూయా. నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. మరి ఇంతవరకు మరి దైవజనుడి ద్వారా మీరు మాట్లాడించిన ప్రతి వాక్యమును బట్టి, ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం. మరి నీ ప్రియులు ప్రభువా ఎంతమంది ఆకాశం వైపు వాళ్ళ కరములు ఎత్తి ఇదిగో ప్రభువా కానుకలు సమర్పిస్తుండగా వాళ్ళని బహుగా మీరు దీవిస్తూ ఆశీర్వదిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. వాళ్ళు కష్టార్జితములు తీసుకుని వచ్చి ఉన్నారు ప్రభువా. వాళ్ళ కష్టం దిగిన రీతిలో చక్కగా వాళ్ళు అభివృద్ధి పొందే బిడ్డలుగా మీరు దీవిస్తూ నడిపిస్తున్నామని అడుగుతున్నాను. అది వ్యాపారంలోనూ, ఉద్యోగంలోనూ, చేసే ప్రతి పనుల్లోనూ వాళ్ళు కష్టమయ్యా వాళ్ళ కష్టాన్ని తీసుకొని వస్తుండగా ప్రభువా వాటిని ముప్పుదంతులుగాను, అరుదంతులుగా, నూరంతులుగా ఫలింపజేసే గొప్ప కృపా భాగ్యమును మీరు అనుగ్రహిస్తురమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో అది సంఘానికి పరిచర్కి చక్కగా ఉపయోగపడే రీతిగా కూడా మీరు సహాయం చేస్తూ నడిపిస్తురమ్మని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మికమైన ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్టర్స్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరం నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.